హలో నమస్తే వనక్కం సస్యకాల ఆదాబ్ వెల్కమ్ టు మై ఛానల్ కుకరీ పాట్స్. నేను మీ ఆరిక. ఇవాళ నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ ఏంటంటే ఇన్స్టెంట్ అండ్ హెల్దీ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. దీనికి మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాణలి పెట్టుకొని 1.5 కప్ పాలు పోసి మరిగించుకోవాలి. పాలు మరిగాక 1 కప్ ఓట్స్ వేసి 2-3 నిమిషాల పాటు ఉడికించి పెట్టుకోవాలండి. ఈ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా హెల్దీ అండి. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ప్లస్ ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది వెయిట్ మేనేజ్ చేసే వాళ్ళకి, అంటే వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవాలనుకునే వాళ్ళకి, వెయిట్ మేనేజ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది చక్కటి ఆప్షన్ అనమాట. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్లోకి మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉడికిపోయింది. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రా షుగర్ వేసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర రా షుగర్ కనుక లేకపోతే బెల్లం కూడా వేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఇది కుక్ అయిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి వేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే కొంచెం చల్లారడానికి. ఓకేనా. ఇప్పుడు ఇది చల్లారిపోయేలోపు మనము ఒక యాపిల్ తీసుకొని సన్నగా స్లైస్ చేసి పెట్టుకుందామండి. యాపిల్ కూడా హెల్త్కి మంచిదండి. ఇందులో విటమిన్ సి ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా మీరు బ్రేక్ఫాస్ట్లోకి యాడ్ చేసుకుంటే మంచి బెనిఫిట్స్ ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక బనానా కూడా తీసుకొని సన్నగా స్లైస్ చేసి పెట్టుకుంటున్నాను. బనానా కూడా మనకి ఫుల్గా ఉండడానికి హెల్ప్ అవుతుందండి. సో మనం ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడం వల్ల ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ఇంకా హెల్తీగా అవుతుందన్నమాట. ఓకేనా. చూసారు కదండి. ఇప్పుడు స్లైస్ చేసుకుని పెట్టుకున్న ఈ ఫ్రూట్స్ పీసెస్ అన్నీ నేను ఇందులో వేసేసుకొని ఇప్పుడు మనం ఇందులో నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చండి. అంతే, ఈజీ అండ్ హెల్దీ క్విక్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి. దీన్ని కూడా మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.